హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీ రాపల్లి. బాబు ఆరోగ్యం, బాబు తినటానికి అన్నం, బాబు ఆటో డ్రైవర్ల బతుకులు రోడ్డున పడ్డాయి, బాబు ఆడబిడ్డ నీదెక్కడ, బాబు నిరుద్యోగ వృత్తి ఎక్కడ, బాబు వికలాంగుల పెన్షన్ ఎందుకు తీసావు, బాబు ఇంటింటికి వచ్చే రేషన్ ఎందుకు ఆపేశావు, బాబు రైతులకు యూరియా ఎక్కడ, బాబు రైతులకు మద్దతు ధర ఎక్కడ, బాబు అని అడుక్కునే రోజులు ఆంధ్రప్రదేశ్కి వచ్చినందుకు నేను చాలా హ్యాపీగా ఉన్నా. ఎందుకంటే నేను ఓట్లతోనే గెలిచాను చంద్రబాబు నాయుడు గారు ఊక్కుంటా సూపర్ సిక్స్లు తీసుకొచ్చి ఆడిని కాస్త తుంగలో తొక్కి ఎంతో అద్భుతంగా పరిపాలిస్తున్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. అంటే ఇప్పుడు నేను ఒక విషయం చెప్పాలి. మొన్న ఒక ప్రముఖ న్యూస్ ఛానల్ అనుకోండి, అది కూడా చిన్న వేటు న్యూస్ కాంక్లేవ్ కండక్ట్ చేశారు. అందులో చంద్రబాబు నాయుడు గారు మాట్లాడిన మాటలు మీరు కనుక విన్నట్లయితే చెవిటోడు ముందు శంఖముదిన చంద్రబాబు నాయుడు ముందు వాస్తవాలు చెప్పినా కూడా చెవికెక్కో బాసు అన్నట్టుగానే ఉంది. ఎందుకంటే గతంలో 14 లక్షల కోట్లు జగన్మోహన్ రెడ్డి గారు అప్పు చేశారని డొక్కలు చించుకొని అరిచినటువంటి చంద్రబాబు నాయుడు గారు, లోకేష్, పవన్ కళ్యాణ్, పురంధేశ్వరి వీళ్ళంతా ఎక్కడికి వెళ్ళారో ఎవరికీ తెలియదు. కేవలం చివరికి ఆయన కేవలం 3.5 లక్షల కోట్లే 5 సంవత్సరాలు చేసినప్పని తెలిసిన తర్వాత కూడా మూసుకొని కూర్చునే పరిస్థితి లేదు. ఇప్పుడు కూడా 10 లక్షల కోట్లు అప్పు చేశాడు అంటూ అవాస్తవాలని ప్రజలకు చెప్పే ప్రయత్నం చేస్తూనేవాడు. అదే అవాస్తవాలని ఇంకో విధంగా కూడా ప్రజలకు చేరవేస్తున్నారు. అదే ఆంధ్రాలో ఉన్నటువంటి మెడికల్ కాలేజెస్. చంద్రబాబు నాయుడు గారు 47 ఏళ్ళ రాజకీయ ప్రస్థానంలో ఇప్పటివరకు ఒక్క మెడికల్ కాలేజ్ కూడా ఆంధ్రప్రదేశ్కి తీసుకురాలా. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు కూడా తీసుకురాలా. ఒక్కదానికి ప్రతిపాదన మాత్రమే చేశారు. 1952 నుంచి మొన్న జగన్మోహన్ రెడ్డి గారు 2019లో సీఎం అయ్యే వరకు మనకు ఉన్న మెడికల్ కాలేజెస్ ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో కేవలం 13 మాత్రమే. అయితే మెడికల్ కాలేజీలో ఎందుకు పెట్టారంటే మెడికల్ మాఫియాకి అండగా ఉంది మా ఊళ్ళే. ఎందుకంటే గతంలో కరోనా టైంలో రమేష్ హాస్పిటల్లో జరిగిన దుర్ఘటనకి సంబంధించి మనం మాట్లాడినప్పుడు ఎంతోమంది టీడీపీ వాళ్ళు పాపం రమేష్ హాస్పిటల్లో ఫైర్ యాక్సిడెంట్లో చనిపోయిన వాళ్ళంతా పాపం హీనులు, వాళ్ళు పాపం అలాగే చచ్చిపోతారు, రమేష్ హాస్పిటల్ వాళ్ళు తప్పేం లేదంటూ మాట్లాడారు గుంటూరులో. అది మన అందరికీ తెలిసిన విషయమే. అయితే ఇలా కార్పొరేట్ హాస్పిటల్కి దోచిపెడతంలో భాగంగానే మెడికల్ కాలేజీని ఆంధ్రప్రదేశ్కి తీసుకురాలేదు బాస్. మొన్న అధికారంలోకి వచ్చిన వెంటనే 73 సీట్లు మెడికల్ కాలేజీలకు ఉన్నాయని సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఒక ఉత్తర్వు వస్తే మాకు మెడికల్ కాలేజ్ సీట్లు మాకెందుకు తీసుకొని మీరే తీసుకుపోరి అంటూ చంద్రబాబు నాయుడు రిటర్న్ చేసి పంపించినటువంటి ఘటనలు కూడా మనం చూసాం. అయితే ఆ తర్వాత మొన్న కాన్క్లేవ్లో ఆయన మాట్లాడింది ఏంటంటే 10 ఎకరాలు భూమి ఇచ్చేసాం అంతే, మెడికల్ కాలేజ్ కట్టేసామా అంటే కుదురుతుందా అంటూ ద గ్రేట్ చంద్రబాబు నాయుడు గారు మాట్లాడతాం వెనుక నాకు చాలా నిస్సిగ్గుగా అబద్ధాలు ఆడుతున్నారేమో అనిపించింది. అయితే నేను కూడా రీసెర్చ్ చేశా, చాలా కాలం నుంచి చేద్దాం అనుకున్న వీడియో, బట్ నాకు టైం కుదరక చేయలేదు. బట్ ఈరోజు మీకు వాస్తవాలని రీలేసి మరీ చూపిస్తా, మీరు చూస్తూ ఉండండి. అలాగా జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత మొత్తం 17 మెడికల్ కాలేజీలకి పర్మిషన్ తీసుకోవడం రావడం జరిగింది. అందుట్లో 5 మెడికల్ కాలేజీలు పూర్తి స్థాయిలో కంప్లీట్ అయిపోయి అందుట్లో విద్యార్థులు కూడా అడ్మిషన్ తీసుకొని జాయిన్ అవడం కూడా జరిగింది. మొన్ననే 3 రోజుల క్రితమో ఏమో జగన్మోహన్ రెడ్డి గారు 5 మెడికల్ కాలేజీని కట్టి 2 సంవత్సరాలు అవుతున్న సందర్భంగా వాళ్ళు ఆ పార్టీని కూడా చేసుకున్నారు, కేక్ కూడా కట్ చేశారు. ఇది చంద్రబాబు నాయుడికి కళ్ళకు కనిపించని, లోకేష్ గారి మాటల్లో వినిపించని, పవన్ కళ్యాణ్ ఊహకు కూడా అందనటువంటి ప్రాజెక్టు ఇది విజయనగరంలో జగన్మోహన్ రెడ్డి గారు కట్టినటువంటి మెడికల్ కాలేజ్. కావండి ఒకసారి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ కళ్ళు తెరిచి చూసుకోండి, ప్లీజ్ హ్యావ్ ఏ లుక్. ఇది కాదా విజయనగరంలో జగన్మోహన్ రెడ్డి గారు కట్టించినటువంటి మెడికల్ కాలేజీ? దీనికి భూమి వదిలేశారా, పూర్తి చేసి విద్యార్థులను లోపలికి పంపించారా? ఒకసారి మీరు గమనించవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే ద గ్రేట్ చంద్రబాబు నాయుడు గారు మిషనరీ అని వచ్చింది, విజనరీ కూడా. ఆయన కళ్ళకు కూడా ఇది కనిపించాలంటే కళ్ళు కాకు వద్దులేండి, పెద్ద ఆయన తప్పుగా మాట్లాడకూడదు మనం. సో గవర్నమెంట్ మెడికల్ కాలేజీ ఆఫ్ విజయనగరం చూశారు కదా, ఇది జగన్మోహన్ రెడ్డి గారు కట్టించిందే. నెక్స్ట్ ఇంకో దాన్ని తీసుకెళ్తా చూడండి. అలాగే ఇది ఆదోనిలో కట్టిస్తున్నటువంటి మెడికల్ కాలేజ్, ఒకసారి లుక్ చేయండి. ఇది ఆదోనిలో కట్టిస్తున్నటువంటి మెడికల్ కాలేజ్ ఏ దశలో ఉంది? 4-5 ఫ్లోర్లు వేసి రెడీగా ఉందా లేదా చూడండి. దీనికి కూడా 10 ఎకరాలు భూమి ఇచ్చి వదిలేశాడేమో అని పాపం చంద్రబాబు నాయుడు గారు బాధపడుతున్నారు. బాధపడకండి సార్, భూమి ఇచ్చి వదిలేలా కన్స్ట్రక్షన్స్ స్టార్ట్ చేసి పై వరకు తీసుకెళ్ళి పైన వదిలేశారు.
ఇది ఆదోనిలో అండర్ కన్స్ట్రక్షన్లో ఉన్నటువంటి మెడికల్ కాలేజ్. ఇదే నేను చెప్పాను కదా, మెడికల్ కాలేజీలు కట్టి ఇప్పటికి 2 సంవత్సరాలు అవుతున్న కారణంగా కేక్ కట్టి సెలబ్రేట్ చేసుకున్నటువంటి దృశ్యం ఇది. 5 మెడికల్ కాలేజీలో ఇప్పటి వరకు వందలాది మంది మెడికల్ స్టూడెంట్స్ చదువుతూ ఉన్నారు. ఇదిగోండి, ఇది మచిలీపట్నం మెడికల్ కాలేజ్. మీరు క్లియర్గా చూసినట్లయితే జగన్మోహన్ రెడ్డి గారు కట్టిన మెడికల్ కాలేజెస్ అన్నిటికీ ఇదే కలర్ కాన్సెప్ట్ వెళ్తూ ఉంటుంది. ఇది మచిలీపట్నంలో కట్టిన మెడికల్ కాలేజ్. ఒకవేళ చంద్రబాబు నాయుడు గారు అనుకోవచ్చు అమరావతిలో నేను అద్భుతంగా గ్రాఫిక్స్ చేసినట్టు ఇవి కూడా గ్రాఫిక్స్ అనుకుంటారేమో. కాదు సార్, ఇవి వాస్తవాలు. ప్రజలకి కళ్ళకి కట్టినట్టుగా వాళ్ళ ప్రదేశాల్లో కనిపించేటువంటి వాస్తవాలు. ఇంటీరియర్ చూడండి, అక్కడ ఉన్నటువంటి ఫర్నిచర్ చూడండి, అక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్క డీటెయిలింగ్ చూడండి, ఎంత సేఫ్టీ మెజర్స్తో ఎంత బాగా కట్టారో. కానీ ఇవి పాపం చంద్రబాబు నాయుడు గారికి ఎందుకు కనిపించవు అనేది నాకు ఇప్పటివరకు అర్థం కానటువంటి విషయం. చూడండి, మీరు చూశారు కదా, ఇది ఏలూరులో ఉన్నటువంటి మెడికల్ కాలేజ్. సార్ చంద్రబాబు నాయుడు గారు ఒక్కసారి కళ్ళు తెరిచి మీ కొడుకుని పవన్ కళ్యాణ్ గారు చూడమనండి. మీ పార్టీ నాయకులు ఎవరైతే వెళ్ళి అక్కడికి ఇదేంటి ఇది ఊగుతుంది, ఇదేంటి ఆర్గానిక్ ఫ్రూట్లు దొరుకుతున్నాయి అని సవిత ఎంపీ గారు వెళ్ళి ఓ ఊగి ఊగి చేశారు. అది కూడా చూపిస్తా. ఇది ఏలూరు మెడికల్ కాలేజ్. ఒకసారి చూడండి, కళ్ళు పెద్దవి చేసుకొని చూడండి సార్, లేదంటే సైట్ ఉంటే కళ్ళద్దాలు పెట్టుకొని చూడండి. ప్రభుత్వ వైద్య కళాశాల ఏలూరు. ఉన్నాయా లేవా బైకుల కింద? అండర్ కన్స్ట్రక్షన్, ఇది ఆల్రెడీ రన్నింగ్లో ఉన్నటువంటి కాలేజ్. ఎప్పుడైనా చంద్రబాబు నాయుడు గారి జీవితంలో ఆయన ఇన్ని సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండి, నాయకుడిగా ఉండి, ఎమ్మెల్యేగా ఉండి కుప్పంకి ఎప్పుడైనా ఒక మెడికల్ కాలేజ్ కానీ ఎప్పుడైనా శాశ్వత గవర్నమెంట్ బిల్డింగ్ ఎప్పుడైనా కడతా చూసారు మీరు మీ జీవితంలో? పాపం ఇది చూడండి, ఎటువంటి టేబుల్స్ ఉన్నాయి, ఎంత బాగుంది, ఎంత లగ్జరీస్గా ఉంది. ప్రొజెక్టర్స్ ఉన్నాయి, A to Z ఉన్నాయి, సెంట్రలైజ్డ్ ఏసీ ఉన్నాయి. ఇటువంటివి పట్టుకొని సార్ ఏలూరు మెడికల్ కాలేజ్ చంద్రబాబు నాయుడు గారు కళ్ళు పెద్దవి చేసుకొని చూడండి. మళ్ళీ ఇది కూడా కనిపించలేదు అంటారు, పిల్లలు రాస్తున్నారు చూడండి. ఇలా డూప్లికేట్ కాదు, ఏదో మోడీ గారు కనుక ఒక రూమ్లో చిన్న సెట్ వేసుకొని ఫ్లెక్సీలు కట్టుకొని అక్కడ నలుగురితో కూర్చునేట్టు చేసినవి కాదు. చూడండి ఒరిజినల్ ఇవన్నీ. ఏలూరు మెడికల్ కాలేజీలో పిల్లలు చదువుకుంటూ ఉన్నటువంటి సిచ్యువేషన్ చూశారు కదా. స్థలాలు ఇచ్చి వదిలేదు సార్. నెక్స్ట్ సార్, మీ కోరిక మేరకు ఇదిగో ఈవిడే మంచి ఆర్టిస్టు, మామూలు ఆర్టిస్ట్ కాదు. ఈ అక్క ఏదో చూపిస్తుంది, మీరు ఒకసారి చూడండి. స్విమ్మింగ్ పూల్ ఉంటాయో లేదో నాకు తెలియదు కానీ ఓహో స్విమ్మింగ్ పూల్లో అమరావతిలో ఉంటాయేమో నాకు తెలియదు కానీ అంటున్నారేంటి ఇవిడ? అమరావతిలో స్విమ్మింగ్ పూల్ ఏంటి మేడం, సముద్రాలే ఉంటాయి. మెడికల్ కాలేజీలో స్విమ్మింగ్ పూల్ ఉంటాయో లేదో నాకు తెలియదు కానీ ఓహో ఈ 17 మెడికల్ కాలేజీల్లో కూడా స్విమ్మింగ్ పూల్ కూడా ఏర్పాటు చేశారు. ఇదే స్విమ్మింగ్ పూల్ అయితే అమరావతిలో ఉన్నదాన్ని ఏమనాలి మేడం? సముద్ర వంటలు తప్పే లేదనుకుంటా. ఓకే రైట్. ఎందుకంటే పేషెంట్లకి డాక్టర్లకి ఎక్సర్సైజ్ కావాలి, వాళ్ళు మానసికంగా ఉల్లాసంగా ఉండాలనే ఉద్దేశంతో మరి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో 17 మెడికల్ కాలేజీల్లో కూడా ఇలాంటి స్విమ్మింగ్ పూల్ కట్టారు. చూడండి, మరి ఇక్కడున్న ప్రజలంతా ఓహో ఆహో అంటున్నారు. మరి ఇక్కడ నుంచి ఇక్కడ దాకా చూపిస్తుంది, ఇక్కడ నుంచి ఎలా చూడండి ఆవిడ. అసలు ఈవిడ మామూలు ఆవిడ కాదు. ఈ ఒక ప్లేస్ ని ఒక స్విమ్మింగ్ పూల్ అని ఆమె కంపేర్ చేస్తూ ఎప్పుడన్నా డాక్టర్స్ నర్సులు వాళ్ళందరికీ కూడా రిఫ్రెష్మెంట్ కోసం ఇక్కడ స్విమ్మింగ్ పూల్ అని ఆమె ఈ బురద చూసి చెప్తా ఉంది సవితమ్మ. అంటే ఇంకా డాక్టర్స్కు నర్స్కు ఎడ్యుకేషనిస్ట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా కించపరిచి మాట్లాడే విధంగా నువ్వు చెప్తున్నావు అంటే సవిత, వైద్యో నారాయణ హరిహి అంటారు. అంటే హరి సమానమైన ఒక డాక్టర్ని ఈ బురదలో వాళ్ళకి స్విమ్మింగ్ చేయమని నువ్వు చెప్తున్నావు అంటే నీకైతే అలవాటు, నీ బ్రతుకంతా బురదనే, నువ్వు ఎప్పుడు బురదలోనే ఉంటావు. ఏంటి సవిత గారు బతుకంత బురద? ఇంతవరకు నాకు తెలియదు భయ్యా, మేడం చెప్పేదాకా. ఏం బురద మేడం? ఏ దానికి కంపేర్ చేయాలి మనిషికి మృగం కంటే అస్సలు మాకు తెలియదు. అయ్యో పాపం, నువ్వు చేసే చేష్టలు అలా ఉన్నాయి. అయ్యో ఈ ఒక డాక్టర్స్ ని కించపరిచే విధంగా నువ్వు మాట్లాడినావంటే యావత్ ఎడ్యుకేషనిస్ట్ అందరూ కూడా నేను ప్రశ్నిస్తున్నారు. నువ్వు హాఫ్ నాలెడ్జ్, నీకు ఎడ్యుకేషన్ లేదు, నాలెడ్జ్ లేదు, విజ్డమ్ లేదు, ఇవన్నీ నీకు లేదు. ఇవన్నీ కూడా తెలుసు, అందరి పెనుగొండ ప్రజలందరికీ తెలుసు. నీ ఇనిషియల్ ఎస్ సవితమ్మ, నువ్వు సంజీవ్ రెడ్డి సవితమ్మ కాదు, సంస్కారం లేని సవితమ్మ అని. అవునా? ప్రతి ఒక్కరికి కూడా ఏంటి మేడం అంత మాట అనేస్తున్నారు? ఎందుకంటే నువ్వు ఆడే మాటలు, నువ్వు చేసే పిల్లకాయ చేష్టలు అన్ని ఇలాగే ఉంటాయి కాబట్టి. అబ్బా ఆ బూతులు నేను వెళ్ళలేకపోతున్నా. ఇంకా ఆంధ్రప్రదేశ్ నీ ద్వారా కొనాలా. ఇవన్నీ కూడా బెల్ట్ షాప్ లో కూడా ప్రతి బెల్ట్ షాప్ లో ఒక బాటిల్ పైన 10 రూపాయలు కమిషన్ తీసుకుంటున్నావు. ఇవన్నీ నువ్వు చేస్తున్నావు. అవునా, కమిషన్ తీసుకుంటున్నారు మీరు? మాట్లాడతారంటే ఏంటి మేడం ఇది? పెద్ద జోకు ఇంకా ఆంధ్రప్రదేశ్ లో ఏమైనా ఉందా సవిత? ఈ వెంటనే నువ్వు చెప్పిన ఈ అబద్ధానికి పెనుగొండ ప్రజలకు కూడా నువ్వు క్షమాపణ చెప్పి ఏదైతే నువ్వు ఆమోదం ఇచ్చినావో కేబినెట్ లో,
ఇందాక ఈ మేడం వచ్చినప్పుడు ఈ బిల్డింగ్లో కనిపించలేదు, వీళ్ళు పై దాకా ఎక్కుతున్నారు ఏంది? వెనుకొండకు ఈ ఒక హాస్పిటల్లో రాకూడదు, గవర్నమెంట్ హాస్పిటల్ అనేది ఏదైతే సైన్స్ వెంటనే దాన్ని ఉపసంహరించుకుంటూ గవర్నమెంట్ కూడా చంద్రబాబు నాయుడు గారు కూడా వెంటనే ప్రైవేటైజేషన్ అనేది ఆపి ప్రజల తరపున నిలబడి ప్రజలకు ప్రభుత్వం తరపున ఈ హాస్పిటల్, సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, మెడికల్ కాలేజ్ కూడా వెంటనే మీరు ప్రజలకి సమర్పించాలి అని వైసీపీ పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ కడపల పులివెందులలో వచ్చిన సీట్స్ అన్ని కూడా వెనక్కి మీరు రిటర్న్ చేసి నర్సీపట్నం మెడికల్ కాలేజ్ ఇది. పాపం చాలా చెప్తున్నారు సవితమ్మ గారి నుంచి, నేను వినలేకపోతున్నాను అని బూతుల్లాగా అనిపిస్తుంది నాకు. ఏదో సంస్కారం లేదంటారు, చదువుకోలేదంటారు, ఆఫ్ నాలెడ్జ్ అంటారు. మేడం సవితమ్మ గారు బాధపడకండి, వీళ్ళని పట్టించుకోకండి మీరు అసలు. సో అది చూసేసాం సవితమ్మ గారిని, ఆ నాన్న మాట్లాడుతున్నాను, నేను తట్టుకోలేకపోయా, తీసేసి అందుకే వీడియో. నర్సీపట్నం మెడికల్ కాలేజ్ సార్ చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ కూడా స్థలం ఇచ్చి వదిలేశారనుకుంటారేమో, కాదు చూడండి బాగానే కట్టారు. ఇక తర్వాత ఇదే నర్సీపట్నం మెడికల్ కాలేజ్ సార్. నెక్స్ట్ మనం కనుక చూసినట్లయితే పాపం సవితమ్మ గారు అక్కడ చేసిన ఓవర్ యాక్షన్కి రోజా గారు కౌంటర్ వేస్తున్నారు. అదే మరి రోజా గారు కూడా గట్టిగానే ఇచ్చారు. తయారైంది సవిత మొదటిసారి అవగానే మంత్రి అవగానే కొత్త పిచ్చోడు పొద్దునగడు అంటారు చూసావా, ఆ విధంగా ఉంది సవిత ప్రవర్తన. తనకు ఓట్లేసి గెలిపించిన ప్రజలకి ఈరోజు మెడికల్ కాలేజీని పూర్తి చేయాల్సిన బాధ్యత మంత్రికి లేదా జిల్లాలో. ఈరోజు చంద్రబాబు నాయుడు మీద ఒత్తిడి తీసుకొచ్చి ఆ కాలేజీని పూర్తి చేయడం ఆమెకి చేత కాదు. కరెక్టా? ఈరోజు అమరావతిలో వర్షం వచ్చింది నీళ్లు దొరుకుతున్నామని కోట్లు వేస్ట్ చేస్తూ తినేస్తున్నారు. దాంట్లో కొంత డబ్బు తీసుకొచ్చి పూర్తి చేయొచ్చు కదా, అది చేత కాదు. ఈ రోజు మీ వెనకబడిన ప్రాంతం అనంతపురంలో పేద ప్రజలకి ఒక నాణ్యమైన వైద్యాన్ని అందించే విధంగా చంద్రబాబు నాయుడు కూడా చేయని ఆలోచన జగన్మోహన్ రెడ్డి గారు చేసి అక్కడ కాలేజీని నిర్మాణం స్టార్ట్ చేసి అది పూర్తి చేసుకోకుండా దాన్ని అమ్మకానికి కేబినెట్ లో పెడితే ఎలా సిగ్గు లేకుండా దానికి మద్దతు తెలిపాలని సరిగ్గా అడుగుతున్నా నేను. సర్లే మేడం, సిగ్గులేదు వదిలేసేయండి. మచిలీపట్నం మెడికల్ కాలేజ్ ఒకసారి చూడండి సార్. చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు చూడండి అన్ని కాలేజీలో మంచి మంచి వసతులు ఏర్పాటు చేయడం జరిగింది. ఇది మదనపల్లి మెడికల్ కాలేజీ ఆల్మోస్ట్ కంప్లీట్ దశలో ఉంది. ఇది కూడా కట్టలేదని అంటారు. మరి నాకు ప్రత్యేకించి ఈ యొక్క హాస్టల్ భవనాలకు సంబంధించి ఫినిషింగ్ స్టేజ్లో ఉన్న నేపథ్యంలో ఇది మదనపల్లిలో కూడా మెడికల్ కాలేజీ అద్భుతంగా కట్టారు. ఇది మార్కాపురం మెడికల్ కాలేజీ ఒకసారి చూడండి, కన్స్ట్రక్షన్లో ఉన్నప్పుడు తీసిన ఫొటోస్, ఇప్పుడు ఇంకా బాగా తయారైంది. చూడండి మెయిన్ హాస్పిటల్ బిల్డింగ్ డిజైన్ అది ఒకసారి చూడండి ఎలా ఉంది బిల్డింగ్ డిజైన్. కనీసం చంద్రబాబు నాయుడు గారు ఈ బిల్డింగ్ ఊహ కూడా వేయలేడేమో నాకు తెలిసి. ఇది కూడా గ్రాఫిక్స్ అనుకుంటారేమో అని నాకు భయం వేస్తూ ఉంటుంది అప్పుడప్పుడు. సార్ చూడండి ఎన్ని ఉన్నాయో, మెడికల్ కాలేజ్ బ్లాక్ 2 అంట, మెడికల్ కాలేజ్ బ్లాక్ 1 అంట, ఆయుష్ ఆరోగ్య మందిరం అంట, ఈ పేర్లే వింతగా ఉన్నాయి. ఇది చూడండి నంద్యాల మెడికల్ కాలేజ్. ఏమనంటే అన్నాం అంటారు కానీ బాబు గారు వయసులో హుందాగా ఉండాలా. ఇవన్నీ తెలిసి కూడా ఎందుకులే బుర్ర చల్లే ప్రయత్నం చేస్తే ఇలాగే వీడియోలు తీసి మరీ మీ ముందుకు రావాల్సి వస్తూ ఉంటుంది. చూడండి అన్నీ కాన్ఫరెన్స్ హాల్స్ ఎంత పెద్దగా హాల్స్ ఉన్నాయో, ఇంత ఇటువంటి నంద్యాల మెడికల్ కాలేజ్ ఇది. ఓకే, ఆ తర్వాత ఇగో ఏరియల్ వ్యూ కూడా చూడండి, ఎక్కడి నుంచి ఎక్కడ దాకా ఆడంటాడు కదా, ఏంది ఎంత దూరం ఉంది అంటారు కదా, అట్లా ఉందనమాట. ఇది ఒకటి పాడేరు మెడికల్ కాలేజ్ చూడండి, కళ్ళు పెట్టుకొని చూడండి సార్. పాడేరు మెడికల్ కాలేజ్, పాడేరు తెలుసుగా వైజాగ్ దగ్గర, ఆ మెడికల్ కాలేజ్ సార్. ఇది పూర్తి అయిపోయింది, అల్లూరి సీతారామ గారు పేరు పెట్టారు. మీరు ఏమన్నా అంటే బాధపడతారని కానీ చూడండి అసలు ఎంత అద్భుతంగా కన్స్ట్రక్షన్ చేశారు. పాడేరు మెడికల్ కాలేజ్ ఇదిగో వైఎస్ఆర్ మెడికల్ కాలేజ్, ఇది పిడుగురాళ్ళ పల్నాడులో ఉంది మెడికల్ కాలేజ్. చూడండి నేను కాసు మహేశ్వర రెడ్డి అయ్యా 90% అయిపోయింది, ఒక 10% కంప్లీట్ చేసుకుని దీనికి వసతులు కల్పించండి అయ్యా అని ఓ ఏడుస్తూనే ఉన్నాడు. చూడండి పిల్లర్స్, ఈ స్ట్రాంగ్నెస్, ఈ స్ట్రెంగ్త్. అసలు చంద్రబాబు నాయుడు గారి లైఫ్లో ఎప్పుడైనా కూడా ఇదిగో కాలేజ్ హాస్పిటల్ పిడుగురాళ్ళ. పులివెందుల మెడికల్ కాలేజీ కాలేదంటారు, పులివెందుల ఎక్కడుంది మెడికల్ కాలేజీ అన్నారు. ఇదేంటి సార్ పులివెందుల మెడికల్ కాలేజ్ కాదా అంటే ఈ గ్రాఫిక్స్లో పెట్టారనుకుంటున్నారేంటి? కాదు సార్, ఇవన్నీ వాస్తవాలు. పులివెందుల మెడికల్ కాలేజీలో చూడండి ఎంఆర్ఐ స్కానింగ్ దగ్గర నుంచి బెడ్స్ చూడండి ఎంత క్వాలిటీగా ఉన్నాయో. కార్పొరేట్ హాస్పిటల్కి ఏమన్నా తీసిపోయే విధంగా ఉన్నాయో. సామాన్యుల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి ఇంత పెద్ద కాలేజ్, ఇంత పెద్ద ఎత్తున రెవల్యూషనరీ నిర్ణయంతో ముందుకెళ్తే రాజమహేంద్రవరం
మెడికల్ కాలేజ్. ఒకవేళ ఇది కూడా కాలేదని చెప్పారు మీరు సార్. 17 మెడికల్ కాలేజీలో ఎన్ని మెడికల్ కాలేజీలు కంప్లీట్ అయినాయో ఒకసారి కళ్ళు దగ్గర పెట్టుకొని చూస్తే మీకు మాకు అందరికీ బాగుంటుంది సార్. ఎందుకంటే ఇదిగో విద్యార్థులు కూడా చూడండి, అడ్మిషన్స్ జరుగుతున్నాయో లేదో చూడండి. రాజమండ్రిలో ఇప్పుడు కూడా స్టూడెంట్స్ ఉన్నారు. ఎంత అద్భుతంగా ఇదిగో జగన్మోహన్ రెడ్డి సార్, ఇదిగో జగన్మోహన్ రెడ్డి ఫోటో ఉంది అక్కడ చూడండి. ఒకసారి చూసి దండం పెట్టుకుని తరించిపోండి సార్. ఇది చూస్తే మీకు క్లియర్గా అర్థమైపోయింది చంద్రబాబు నాయుడు గారి వర్షన్ ఎలా ఉంటుందో. ఈయన పాదసారథి, ఈయన ఆరోగ్య శాఖ మంత్రి. ఈయన చూడండి ఒకసారి. 17 కాలేజీలు ఉంటే ఒక కాలేజీ మాత్రం మొన్నే పాడేరు ఆపరేషన్ చేశాం. పాడేరు ఆపరేషన్ ఏం చేశాడంట? పాడేరుని కట్టి కుట్టేశాడు చంద్రబాబు నాయుడు గారు. ఇప్పుడు ఈయన చెప్తాడు వినండి అద్భుతంగా. 16 కాలేజీలు చేయలేకపోయాం. అయ్యో ఫౌండేషన్ వేయడం, రిబ్బన్ కట్ చేయడం, నేనేదో చేశామని చెప్పుకోవడం కాలేజీలు నడిపే విధానం కాదు. అదేవిధంగా 2019-24 మధ్య కేంద్ర ప్రభుత్వం ద్వారా అప్పటి ప్రభుత్వం ఈయన కూడా ప్యాచ్ వర్క్ చేస్తున్నాడు. కేంద్ర ప్రభుత్వం ద్వారా అప్పటి ప్రభుత్వం అని చెప్తారు చూడండి. 17 మెడికల్ కాలేజెస్ విత్ హాస్పిటల్స్ శాంక్షన్ అయిన విషయం అందరికి తెలిసిందే. మరి ఆనాటి ప్రభుత్వంలో కేవలం 7 మాత్రమే పూర్తి చేసి పాపం 6 చెప్పమని చెప్పారు. కానీ పాపం ఆయన లెక్క ప్రకారం 7 ఉన్నాయని తెలిసి 7 చెప్తున్నాడు. ఇక్కడ మన విజనరీ చంద్రబాబు నాయుడు గారు మాత్రం పాడేరు ఒక్కటేనంట. మరి ఇప్పుడు చూసిన అన్ని చిన్న ఇబ్బందులు ఉన్నా కూడా పూర్తి చేయడం జరిగిందంట. చంద్రబాబు నాయుడు గారు ఏం సార్ ఏం చేద్దాం వీళ్ళని? మీరు చెప్పినట్టు చెప్పట్లే వీళ్ళంతా కలిసి 7 కాలేజీలు ఉన్నాయి కట్టాడని చెప్తున్నాడు 17 కాలేజీల్లో. సో ఇలా రాష్ట్ర వ్యాప్తంగా ఎప్పుడూ లేని విధంగా 17 మెడికల్ కాలేజెస్ని పూర్తిగా కేంద్రం నుంచి తెచ్చుకొని అందుట్లో 10 మెడికల్ కాలేజీని పూర్తి స్థాయిలో స్టార్ట్ చేసి 5 మెడికల్ కాలేజ్ కంప్లీట్ చేసుకుని మెడికల్ కాలేజ్ కమ్ హాస్పిటల్ శాంక్షన్ అయింది. 5 మెడికల్ కాలేజ్లో స్టూడెంట్స్ ఉన్నారు, జరుగుతూ ఉన్నాయి. మిగిలిన 2 మెడికల్ కాలేజ్ 7 ఇంకో 2 మెడికల్ కాలేజీలు కంప్లీట్ అయినాయి. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఆ మెడికల్ సీట్లను ఆఫర్ చేస్తే ఆ మెడికల్ సీట్లు కూడా మాకు అవసరం లేదు, మా దగ్గర ఎవడో కూడా మెడికల్ చదవరు అంటూ వెనక్కి తిప్పి పంపించినటువంటి ద గ్రేట్ చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని కేవలం స్థలాలు ఇచ్చినంత మాత్రాన మెడికల్ కాలేజెస్ కట్టినట్టు కాదు అన్నారు. మరి ఇప్పుడు నేను చూపించిన ఏంటి గ్రాఫిక్సా, అమరావతి గ్రాఫిక్సా ఏంటి? సో ప్రతి ఒక్కరు క్షుణ్ణంగా పరిశీలించవలసింది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి మెడికల్ కాలేజీలు 7 కంప్లీట్ చేశారు. మిగిలిన మొత్తం కన్స్ట్రక్షన్ ఆల్మోస్ట్ 50% కంప్లీట్ అయి ఉన్నాయి. మీ ఆరోగ్యానికి ఆయన భరోసాగా ఉండాలనుకున్నారు, కానీ మీరే ఆయన్ని గద్దె దింపేశారు. మరి ఇప్పుడు వచ్చిన వాళ్ళేమో అసలు ఏం కట్టలేదు అంటున్నారు. కానీ మీ ఊర్లో మీ కళ్ళతో మీరు చూసే మెడికల్ కాలేజ్ ప్రతి ఒక్కటి కట్టింది జగన్మోహన్ రెడ్డి గారే. గత 40 సంవత్సరాల్లో చంద్రబాబు నాయుడు గారు ఒక్క మెడికల్ కాలేజ్ కూడా కట్టిన దాఖలాలు లేవు. ఆలోచించండి, సంయమనంగా ఉండండి, క్లియర్గా ఎవరిని అడిగితే కట్టాడరా అని చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళీ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.